1 ప్లస్ tan స్క్వేర్ ఏ బై 1 ప్లస్ cot స్క్వేర్ ఏ నాన్న. సో దాని వాల్యూ ఏంటని అడుగుతున్నాడు, అంటే దాని రేషియో ఏంటని అడుగుతున్నాడు. సాల్వ్ చేస్తే అది వస్తుంది మనకి. సో 1 ప్లస్ tan స్క్వేర్ ఏ బై 1 ప్లస్ cot స్క్వేర్ ఏ నాన్న. అన్న tan అంటే ఏంటరా sin బై cos, cot అంటే ఏంటన్నా cos బై sin అన్న. అంటే 1 ప్లస్ sin స్క్వేర్ ఏ బై cos స్క్వేర్ ఏ నాన్న బై 1 ప్లస్ cos స్క్వేర్ ఏ బై sin స్క్వేర్ ఏ నాన్న. సో ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే cos స్క్వేర్ ఏ వస్తుంది. సో cos స్క్వేర్ అంటే cos స్క్వేర్ ఏ ప్లస్ sin స్క్వేర్ ఏ ఇక్కడ వేస్తాను. సో cos స్క్వేర్ ఏ ప్లస్ sin స్క్వేర్ ఏ బై cos స్క్వేర్ ఏ అయిపోయింది. సో న్యూమరేటర్ డినామినేటర్ వచ్చేసరికి sin స్క్వేర్ ఏ ప్లస్ cos స్క్వేర్ ఏ బై sin స్క్వేర్ ఏ నాన్న. నన్ను ఇక్కడ cos స్క్వేర్ ప్లస్ sin స్క్వేర్ ఏ అంటే cos స్క్వేర్ ఏ ప్లస్ sin స్క్వేర్ ఏ వాల్యూ ఎంతనా 1. అలాగే sin స్క్వేర్ ఏ ప్లస్ cos స్క్వేర్ ఏ వాల్యూ కూడా ఏంటన్నా 1. అంటే 1 బై cos స్క్వేర్ ఏ బై 1 బై sin స్క్వేర్ ఏ నాన్న. సో దీన్ని రెసిప్రోకల్ చేస్తే 1 బై cos స్క్వేర్ ఏ ఇంటూ sin స్క్వేర్ ఏ బై 1 అన్న. అంటే 1 ఇంటూ sin స్క్వేర్ ఏ అంటే sin స్క్వేర్ ఏ బై cos స్క్వేర్ ఏ అంటున్నా. నాన్న sin బై cos అంటే ఏంటన్నా tan, కానీ స్క్వేర్ ఉంది కదా. సో tan స్క్వేర్ ఏ అన్న. ఓకేనా? ఎస్.